ప్రేమగల దేవుడు మనలను ప్రేమించి మన ఆయుష్కాలాన్ని పెంచి మనలను ఆరోగ్యంగా ఉంచి ఆయన సన్నిధిలో ఆయన నామాన్ని మహిమపరచడానికి ప్రభు అనుగ్రహించిన ఆశ్చర్యమైన ఈ కృపను బట్టి ప్రభువును మనం ఎంతో స్తుతించాలి. ఇది నిజంగా ఆశ్చర్యమైన అద్భుతమైన కృప. ఈరోజు ఇచ్చిన సాక్ష్యాలు, గత 2 వారాలుగా వినబడుతున్న సంగతులకి దేవుని కృపా కార్యాలు అని పేరు పెట్టాలని అనిపిస్తూ ఉంది. పౌలు అన్నట్టు నేనేమై ఉన్నానో అది దేవుని కృప అన్న మాట నా జీవితంలో, మనందరి జీవితంలో అది కేవలం సత్యం. మనం భూమి మీద ఉండడమే, జగత్తు పునాది వేయబడక ముందు ఆయన ఏర్పాటు, భూమి మీదకు వచ్చిన తర్వాత రక్షించబడడం ఆయన కృప, రక్షణలో కొనసాగడం ఆయన కృప, చనిపోయేంత వరకు మనం దేవుని కొరకు జీవించటం ఆయన కృప. కృప లేకుండా మనకి బ్రతుకు లేదు, జీవితం లేదు. కాబట్టి సాక్ష్యాలన్నిటికీ దేవుని కృపా కార్యాలు అని మనం పేరు పెట్టవచ్చు. మొట్టమొదటిగా మీకు అందరికీ ఈ స్తుతి కూడికలో అందరూ లేరు, అన్నిసార్లు లేరు కనుక నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మీకు అందరికీ చెల్లిస్తున్నాను. హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మీకు అందరికీ యేసుక్రీస్తు నామములో తెలియజేస్తున్నాను. కృపగల దేవుడు జరిగించిన కార్యాలు, దీనంతటికీ మరో పేరు పెట్టాను. అదేంటంటే ఇట్ ఈస్ గాడ్ హూ ఇంటర్వెన్షన్. చొరవ తీసుకున్న దేవుడు, చొరవ కాదు, జోక్యము చేసుకున్న దేవుడు. నాకు సంభవించిన ఈ పరిస్థితిని షాలేము సంఘ చరిత్రలో, సేవకుని జీవితంలో ఫస్ట్ టైం ఈ బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్, ఈ పెయిన్ ఎక్స్పీరియన్స్, ఈ బాధ, ఈ నొప్పి, ఈ చీల్చబడడం అనేది, దిస్ ఈజ్ ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద చర్చ్ హిస్టరీ అండ్ ద హిస్టరీ ఆఫ్ గాడ్ సర్వెంట్ ఆల్సో. మెడిక్యూర్లో ఫస్ట్ వెళ్ళినప్పుడు అక్క చెప్పారు, ఆదివారం హైదరాబాద్ నుండి వచ్చాను. 3 ప్రోగ్రామ్స్ జరిగాయి, చర్చెస్. తర్వాత రాత్రికి కొంత సమయం ఆయా కార్యక్రమాల్లో ఉండాల్సి వచ్చింది. అది అక్క చెప్పినట్టుగా మెడిక్యూర్కి తీసుకెళ్లారు. నోయల్ జాన్ గారు ఎంత గ్యాస్ట్రిక్ ట్రబుల్ ప్రాబ్లం అయినా తగ్గేదానికి ఇంజెక్షన్ ఇస్తారని రమ్మన్నారు జాయ్ హాస్పిటల్. వెళ్ళామైనా 40 మినిట్స్ అయినా తగ్గలేదు. అయితే కార్డియోని కన్సల్ట్ అవ్వండి అన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మెడిక్యూర్కి అక్కడ వాళ్ళు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, నైట్ డాక్టర్స్. ఈసీజీ చూసి ఇక లాభం లేదని పాస్టమ్ గారికి ఫోన్ చేస్తే 43,000 ఇంజెక్షన్ వేస్తేనే లైన్లోకి వస్తాడని చెప్పినప్పుడు వారు చెప్పడం, సరే అనడం, ఇంజెక్షన్ వేయడం, 15 నిమిషాల కల్లా నొప్పులన్నీ, ఆ విపరీతమైన నొప్పులన్నీ తగ్గడం జరిగింది. దీనికి నేను పెట్టిన పేరు ఏంటంటే, ఎందుకు ఈ చరిత్ర చెప్పానంటే, గాడ్ ఈజ్ ఆన్ టైం. దేవుడు ఆయన టైం టేబుల్ ప్రకారంగా, ఆయన కరెక్ట్ టైంలో ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి తీసుకెళ్ళాడు, ఏం జరిగించాలో అది జరిగించాడు. ప్రైజ్ ద లార్డ్. నెట్టుకొని వెళ్ళాడు అన్నారు అక్క, అది నిజమే. పరిస్థితులను కలుగు చేసి నెట్టుకొని వెళ్ళి అప్పుడు అది ఇదైపోయింది. నెక్స్ట్ విషయాలన్నీ తెలిసిన తర్వాత గాడ్ సర్వెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఇందులో చాలా చూశాను. మొట్టమొదటిగా గూడూరు రవికుమార్ గారు ఈ సంగతి తెలిసి హైదరాబాదు వెళుతూ వచ్చి కూర్చుని, మీరు ఆపరేషన్ విషయం ఆలస్యం చేయకూడదు, మీరు అర్జెంటుగా ఆపరేషన్కి వెళ్ళాలి అని చెప్పి తన వంతు ఆయన పద్ధతిలో
ఆయిల్ తీసుకొచ్చి తల మీద వేసి ప్రార్థన చేసి వెళ్ళిపోయారు. తర్వాత 2-3 రోజులకి ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసి ఇంటెన్సివ్ కేర్లో పెట్టినప్పుడు అది చెప్పాను నేను ఆల్రెడీ, చాలామంది లేరు కాబట్టి. ప్రభువు జ్ఞాపకం చేసిన వాగ్దానం, చాలా భయపడుతున్నప్పుడు భయపడకము, నమ్మిక మాత్రం ఉంచమని దేవుడు ఆ మాట జ్ఞాపకం చేశాడు. నాలో జరగవలసిన కార్యం జరగకుండా, నా ద్వారా జరగవలసిన కార్యం జరగకుండా తీసుకోవద్దయ్యా అని ప్రార్థన చేసుకున్నాను అంతరంగంలో. ప్రభు జవాబిచ్చాడు. తర్వాత గాడ్ సర్వెంట్స్ ఇన్వాల్వ్మెంట్లో ప్రకాష్ గారికి తెలిసి, దైవజనులు ప్రకాష్ గారికి చాలామందిని విచారించాడు. తుదకు మరి పాస్టమ్ గారి కాంటాక్ట్ అయి పరామర్శించి నేను కూడా దొరికాను, ప్రార్థన చేసి అన్నారు, అనేక మంది ప్రార్థన ఫలము నీకు దక్కింది తమ్ముడు అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. రెండవ మాట, నేను చాలా దిగులు పడ్డాను. అయితే ఇది అయిన తర్వాత సుధాకర్ గారు ప్రకాష్ గారు ప్లాన్ చేసుకొని 30వ తేదీన వచ్చారు. జూలై 30 మమ్మల్ని విజిట్ చేశారు వీళ్ళిద్దరూ. టైం ఇచ్చి, టైం టేబుల్ వేసుకొని ఈ అన్న ఇద్దరు విజిట్ చేశారు. విజిట్ చేసి వెళ్ళిపోయారు, ప్రార్థన చేశారు, కంఫర్టబుల్ వర్డ్స్ చెప్పి వెళ్ళిపోయారు ప్రార్థన చేసి. ఆ రోజు ఫస్ట్ టైం ఆపరేషన్ అయిన తర్వాత పరలోకపు ఆనందాన్ని అనుభవించాను వీరిద్దరి సమక్షంలో. ఆ మాటలు, ఆ తేటదనము, అవన్నీ అందును బట్టి ప్రభుని స్తుతించాను. తర్వాత ఈ ఒక్క మాట చదవండి, యోబు గ్రంథం 4వ అధ్యాయం 3 నుండి చదవండి ఎవరైనా. దైవజనులు ప్రకాష్ గారి ఇంటికి వెళ్ళిన తర్వాత నేను అడిగాను, మీరు ఏదైనా ఒక మాట కానీ మెసేజ్ కానీ నాకు పెట్టొచ్చు అంటే ఈ మాట పెట్టాడు, అనేకులకు బుద్ధి నేర్పువాడవు, బుద్ధి నేర్పిన వాడవు, అనేకులను బలపరిచిన వాడవు, కృంగిన మోకాళ్ళు గలవాడిని బలపరిచితివి. అయితే ఆ మాట గమనించండి, ఇప్పుడు నీకు శ్రమ కలుగగా నీవు దుఃఖాక్రాంతుడు అయితివి. నువ్వు కలవరపడుచున్నావు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా అని ఎదురుగా మనిషిని అడిగినట్టుంది నన్ను. ఏం తమ్ముడు, ఇప్పటికి ఎంతమందిని బలపరిచావు, ఎంతమంది కలవరాన్ని తొలగించావు, ఎంతమందిని ఆదరించావు, ఏం తమ్ముడు నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా అని యోబుని అడిగినట్టు ఎదురుగా మనిషిని అడిగినట్టు అయింది. ఆ ప్యాసేజ్ చదువుకున్న తర్వాత ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసమును గూర్చిన ప్రశ్న నాలోకి వచ్చింది. నిజమే కదా, అనేక మందికి ఒక సొల్యూషన్గా దేవుడు నన్ను పెట్టగా ఈరోజు నేను శ్రమ కలుగగా కలవరపడుతున్నాను. నా భక్తిని పరీక్షించుకోవడానికి ఈ శ్రమ విశ్వాసంతో, విశ్వాసాన్ని పరీక్షించుకొని దేవునికి మరింత దగ్గర అవడానికి అదెంతో సహాయపడింది. ఆయన వెళ్ళిన తర్వాత ఇంకో పెట్టిన స్టేట్మెంట్ ఏంటంటే, తమ్ముడు బీ షూర్ దట్ ద గ్రేషియస్ లార్డ్ ఈజ్ విత్ యూ ఆల్వేస్. కృపగల దేవుడు నీతో ఉన్నాడు అని నిశ్చయపరచుకో, దిగులు పడొద్దు అని స్టేట్మెంట్ పెట్టాడు. ఆ మాటలు నాకెంతో ఆదరణ ఇచ్చాయి. సంఘాన్ని గురించి అక్క చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి మొదటిది, గాడ్ ఈజ్ ఆన్ టైం. దెన్ సెకండ్లీ, గాడ్ సర్వెంట్స్ ఇన్వాల్వ్మెంట్. అలాగే తర్వాత సంఘము, సహవాసము, తర్వాత పిల్లలు అందరూ ఒక చోట చేరడానికి, సంఘాన్ని గురించి అయితే అందరూ ఒకటి అవ్వడానికి ఇది ఒక సాధనంగా దేవుడు మార్చాడు. ప్రకాష్ గారు వెళుతూ ఒక మాట అన్నాడు, గొప్ప పేతురు రాసిన మొదటి పత్రికలో, అవసరమును బట్టి శోధన అనే పదాన్ని చదివాడు. అవసరం ఇది, నీకు అవసరం, సంఘానికి అవసరం.
అవసరం తర్వాత అర్థమవుతుంది. అవసరమును బట్టి అనే పదాన్ని ఉపయోగించి వెళ్ళిపోయాడు. తర్వాత ఈ రెండు నెలల్లో వాక్యాన్ని ధ్యానిస్తూ ఎక్కువ సమయం దేవునితో గడుపుతుండగా క్వైట్ టైంలో దేవుడు అనేక సంగతులు మాట్లాడాడు. యోహాను సువార్త 9వ అధ్యాయంలో మరి ఆ గుడ్డివాడిని గురించిన ప్రశ్న వేసినప్పుడు ఇది దేవుని మహిమ కొరకే వచ్చింది, దేవుని మహిమ, దేవుని శక్తి, దేవుని కృప ప్రత్యక్షం అవడానికి వచ్చింది అన్న సంగతులు దాని ద్వారా నేను తెలుసుకున్నాను. సంఘము సహవాసం మరింత దగ్గరవడానికి ప్రభు సహాయం చేశాడు. భేదాలు మరచి చిన్న చిన్న స్మాల్ మ్యాటర్స్లో కూడా ఎంతోమంది సహాయపడిన విధానం చాలా అద్భుతమైంది. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే మనకి సమయం చాలదు కనుక దీన్ని బేస్ చేసుకుని సంఘము ఉజ్జీవింపబడ్డానికి కూడికలు ఏర్పాటు చేయబడ్డాయి. గత రాత్రి ఒక అద్భుతమైన మాట ఏంటంటే, నేనే మీ దేవుడును, మీరే నాకు సాక్షులు అన్నట్లు, అందులో నేను ఇంగ్లీష్ పదాలు రాసుకున్నాను అన్న తెలుగులో చెప్తుంది. డెమాన్స్ట్రేషన్ ఆఫ్ గాడ్లీ లైఫ్ ఆఫ్ డానియల్, దానియేలు యొక్క దైవిక జీవితం యొక్క ప్రత్యక్షత. డెమాన్స్ట్రేషన్ అంటే ప్రదర్శించాడు. రెండో మాట డిక్లరేషన్ ఆఫ్ ఏ జంటైల్ కింగ్ అబౌట్ ద గాడ్ ఆఫ్ డానియల్, అది రాసుకున్నాను. అంటే డెమాన్స్ట్రేషన్ ఏమో దానియేలుది, దానియేలు దేవుడు గొప్పవాడని డిక్లరేషన్ చేసింది ఒక అన్యరాజు. అదొక సవాలుగా ఉండిపోయింది. గ్రామానికి, ఇప్పుడున్న విశ్వాసులకి, సేవకులమని చెప్పుకుంటున్న మనకు అందరికీ ఈ డెమాన్స్ట్రేషన్ ఉందా? నేటి దినాల్లో మన దేశానికి అదే కదా కావాలి. డెమాన్స్ట్రేషన్ లేకనే ఇతరులు డిక్లేర్ చేయలేకపోతున్నాడు మన దేవుడు. నీ దేవుడు అన్న మాట కూడా ఎంతగానో తాకింది. నేను ఈ సందర్భంగా దైవజనులకు అలాగే సంఘస్థులకు, ప్రత్యేకించి పాప కాలనీ వాళ్ళు వచ్చిన విధానం, ఆ కన్సర్న్, ఇక్కడ కొన్ని ఫ్యామిలీస్, అక్కడ కొన్ని ఫ్యామిలీస్ వంటలు వండి పంపడం, కేర్ తీసుకోవడం, విచారించడం, అది చాలా సంతృప్తినిచ్చింది. చిన్న విషయాలంటే వెహికల్ విషయం చాలా ఇబ్బంది పడ్డాం. చాలామందిని అడిగాం మేము, ఇట్లాగా చెకింగ్కి వెళ్ళాలి, వెహికల్ మీరు పంపుతారా అని. అది ఫస్ట్ టైం వెళ్ళడం కాదు, అక్క చెప్పారు. మధ్యలో చాలా ఇబ్బంది పడ్డాం. అయితే తమ్ముడు పవన్ తెలుసు మీకు, వాడు 15 రోజులు వెహికల్ మా దగ్గర ఉంచేసి, 15-20 రోజులు, నెల రోజులు, యూజ్ ఇట్, మీరు వాడుకోండి అన్న, నాకేం పని లేదు, ఏదైనా అర్జెంట్ అయితే చెప్తానని చెప్పి, ఆ పేరు కావాలనే మెన్షన్ చేస్తున్నాను. వాడు ఎంతో కృతజ్ఞతగా తన వాహనాన్ని సేవకుని పనిలో కూడా పెట్టాడు. అలాగా అతను వాహనం పెట్టాడు. మీలో మీకు తగింది మీరు పెట్టారు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ప్రార్థించే వారిని దేవుడిచ్చాడు, పరామర్శించే వారిని దేవుడిచ్చాడు. దేవుడేదో ముందుగానే సిద్ధపరిచినట్టుగా సహకరించే వారిని దేవుడు పెట్టాడు. సమస్త ఘనత మహిమ ఆయనకే కలుగునుగాక. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. నేను ఒక పాట రాశాను, అయితే ఇప్పుడు అది పాడడానికి కుదరదు, ఎందుకంటే టైం అయిపోయింది. ఎందుకంటే భోజనాలు కూడా ఉన్నాయి మనకి, పైనేమో వాతావరణం ఒక రకంగా ఉంది. అయితే ఈ పాడిన 2 పాటల దెబ్బకి అదేం పెద్ద పవర్ఫుల్గా ఏమి ఉండదు. అయితే తర్వాత మనం నేర్చుకుందాంలే ఎప్పుడన్నా మీటింగ్లో. ఎందుకంటే టైము, వాతావరణం బట్టి మనం ముందుకు వెళ్ళాలి. అదేంటంటే ఒక దినాన నేను నిన్న 3 నెలల సంగతి ఒకటి చెప్పాను. ఇందాక సిస్టరు అమ్మాయి కూడా ఫస్ట్ సాక్షి చెప్పిన ఒక అమ్మాయి, రెండో అమ్మాయి అనుకుంటా చెప్పింది, అదే బాగా బాధపడుతున్నారు సంఘము ఉజ్జీవింపబడ్డానికి. పాప ఒకటి చెప్పింది. నేనేమనుకున్నానంటే, ప్రభువా నాకేదన్నా ఇబ్బంది కలిగితే సంఘం బాగా ఇద్ది అనుకుంటే అది కూడా చేయమని ప్రార్థన చేశాను నేను. అది కూడా, ఆ ప్రార్థన కూడా చేశాను. ఒకవేళ దేవుడు అవసరమును బట్టి ఈ బ్రేకింగ్,
ఈ గుండె పోటు దేవుడిచ్చి అనేక మంది బాగవడానికి, ఆలోచించడానికి, నేను బాగవడానికి, కూర్చొని దేవుని దగ్గర నేర్చుకోవడానికి, శ్రమలో మరింత పాఠాలు నేర్చుకొని ఆత్మలో వర్ధిల్లడానికి దేవుడు సహాయం చేశాడని నేను నమ్ముతూ, వీటన్నిటిని బట్టి దేవునికే ఘనత మహిమ కలుగునుగాక. ఒక పల్లవి అని నేను రాసింది కాదు, వేరేది. అడవి ఉల్లసించును, ఎడారి పుష్పించును. నిలబడండి అందరూ, ఒకసారి నిలబడండి. అడవి ఉల్లసించును, ఎడారి పుష్పించును, దేవుడే తన కార్యము చేయగా ఆయన మహిమ కనిపించును. దేవుడే తన కార్యము చేయగా ఆయన కనిపించును. హల్లెలూయా, 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 హల్లెలూయా. అడవి ఉల్లసించును, ఎడారి పుష్పించును, దేవుడే తన కార్యము చేయగా ఆయన మహిమ కనిపించును. దేవుడే తన కార్యము చేయగా ఆయన మహిమ కనిపించును. ప్రైజ్ ద లార్డ్. Glory to God. All glory belong to God. Please be seated. కిమ్స్లో పనిచేసిన తమ్ముడు కళ్యాణ్కి కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ టైంలో పిల్లలు హ్యాన్సీ వాళ్ళ కుటుంబం శ్యాము నాతో ఉండడం ఎంతో తృప్తిగా ఉంది. మీకు అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను.